అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు అవర్ ఛానల్ దివ్యమ్మ ముచ్చట్లు. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కంటెంట్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే వాళ్ళతో షేర్ కూడా చేసేయండి. ఈరోజు వీడియో వచ్చేసి నేను మొన్న మా 10th ఇయర్ యానివర్సరీ అని చెప్పేసి ఒక పట్టు శారీ కొనుక్కున్నాను. ఆ పట్టు శారీ చాలా బాగా నచ్చింది. చాలా రోజుల తర్వాత నేను పట్టు శారీ తీసుకున్నాను కదా, కొంచెం స్పెషల్గా ఉండాలి అనుకొని కొంచెం కాస్ట్లీదే తీసుకున్నాను. అండ్ దీని బార్డర్ అయితే ఇంత పెద్ద బార్డర్ వచ్చింది అండ్ కలర్ వచ్చేసి లైట్ పిస్తా గ్రీన్ షేడ్ అనమాట. అండ్ సెల్ఫ్ లాగా వచ్చింది. చీర అయితే బాగానే ఉంది. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి టిష్యూ ఇచ్చారు. సో నేను ఇట్లా స్లీవ్స్కి వర్క్ చేయించాను. అండ్ బ్యాక్ సైడ్ నెక్కి మాత్రం ఇట్లా చిన్నగా నెట్ వేయించి నెక్ అంతా ఇలా చేయించా. పెద్దగా వర్క్ చేయించలేదు, ఎందుకంటే నాది కర్లీ హెయిర్ కదా, ఎక్కువ వర్క్ ఉన్నా కూడా దానికి చిక్కు పడిపోతూ ఉంటుంది అని చెప్పి వర్క్ చేయించలేదు. ఈ చీర అంతా బాగానే ఉంది, కానీ ఒక డిసప్పాయింటింగ్ విషయం ఏంటి అంటే కుచ్చులు అనమాట. టైలర్ ఈ శారీకి కుచ్చులేమో టైలర్ ఇలా వేశారు, అంటే వీటిని కట్ చేసి జిగ్జాగ్ చేసినా కూడా నాకు అంత బాధ అనిపించకపోదునేమో. ఇలా చూడ్డానికి చాలా చిరాగ్గా ఉంది. అండ్ పెద్ద పెద్ద సైజ్ వేశారనమాట ఇలాగా. సో నాకు ఇవి అస్సలు నచ్చలేదు. సో ఇవి అన్నిటిని కట్ చేసేసి మళ్ళీ కొత్తగా కుచ్చులు వేద్దామని అనుకున్నా. సో అలా అని షాప్కి వెళ్తే నాకు ఇక్కడ చిన్న ప్యారెట్స్ దొరికాయి అనమాట, గ్రీన్ కలర్లో. చాలా క్యూట్గా ఉన్నాయి కదా, కుచ్చులు వేస్తే ఇలా ఉంటాయి. సో ఈ ప్యారెట్స్ పైన వేయడానికి ఇలాగా ముత్యాలు కూడా తీసుకొచ్చాను. సో ఈ రెండింటిని యూజ్ చేసుకొని అండ్ ఇలా సిల్క్ థ్రెడ్స్ సేమ్ కలర్తో కొన్నాను. ఈ 4 వస్తువులు యూజ్ చేసుకొని కుచ్చులు ఎలా వేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఇక్కడ వచ్చేసి నేను కుచ్చుల కోసం యూజ్ చేసిన వస్తువులన్నీ చూపిస్తున్నాను. మెజరింగ్ టేప్ ఒకటి, ఫెవిక్రిల్ గమ్ ఒకటి అండ్ ఈ ఎగ్జామ్ ప్యాడ్. ఇదేమో సిల్క్ థ్రెడ్ని చుట్టడానికి యూజ్ చేస్తున్నాను. ఎగ్జామ్ ప్యాడ్ లేకపోతే ఏదైనా స్టిఫ్గా ఉండే ఐటెంకి కూడా మీరు ఇలా చుట్టుకోవచ్చు. మినిమం ఒక 100 టైమ్స్ చుడితే కొంచెం గుజ్జుగా కనిపిస్తాయి. లేదు ఓపిక ఉంది అనుకుంటే 150 టైమ్స్ కూడా చుట్టుకోవచ్చు, ఇంకా బాగుంటుంది అనమాట. అంటే ఎక్కువ ఒత్తుగా వస్తుంది కుచ్చులు అనేవి. నేనైతే ఇక్కడ 100 టైమ్స్ రొటేట్ చేస్తున్నాను. ఇలా రొటేట్ చేసినవి మొత్తం ఒక శారీకి ఇలా 2 టైమ్స్ రొటేట్ చేయాలన్నమాట. అంటే ఇలాంటి 100 టైమ్స్వి ఒక 2 సెట్స్ ఉండాలి. సో గ్రీన్ కలర్తో నేను 2 టైమ్స్ ఇట్లా చేస్తున్నాను అండ్ వేరే కలర్తో కూడా నేను 2 టైమ్స్ చేస్తున్నాను. అంటే ఒక శారీకి ఇలా 100 టైమ్స్ రొటేట్ చేసినవి 4 ఉండాలన్నమాట. సో ఇవన్నీ సెపరేట్ అయిపోకుండా నేను స్టిఫ్గా ఉండాలి కాబట్టి ఒక గమ్తో స్టిచ్ చేస్తున్నాను ఎడ్జెస్ అన్నీ, లేదంటే ఈజీగా చిక్కులు పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా. ఈ సిల్క్ థ్రెడ్ ఏంటంటే చాలా హార్డ్గా హ్యాండిల్ చేయకూడదు, ఎందుకంటే చాలా డెలికేట్ ఉంటుంది కదా, బేగా తెగిపోతుంది అనమాట థ్రెడ్ అనేది. సో చాలా జాగ్రత్తగా అలాగని నిదానంగా చేసుకుంటే చాలా నీట్గా వస్తాయి. ఒక్కసారి చిక్కులు పడ్డాయా ఇంక తీయడం కష్టం అవుతుంది కాబట్టి ఒక కార్నర్లోని మాత్రమే గమ్ అంటించాను. ఇలాగా ఒక శారీ కోసం 4 సెట్స్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ కుచ్చులు చేయడానికి చాలా టైం పడుతుంది, చాలా ఓపికతో ఉండాలి. చిన్న తేడా చేసిన చిక్కులు పడిపోతాయి. ఇవన్నిటిని దగ్గరగా కుచ్చులుగా కట్టుకోవడానికి నేను ఎగ్జామ్ ప్యాడ్కి ఒక సపోర్ట్ కింద ఒక తాడు కట్టుకున్నాను. ఇది తర్వాత విప్పేయచ్చు. ఇప్పుడు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు టైట్గా నాట్ వేసేసుకుంటే కుచ్చులు అనేవి చాలా టైట్గా ఉంటాయి. అండ్ ఇది నేను జరీ థ్రెడ్తో కాకుండా కాటన్ థ్రెడ్తోనే చేస్తున్నాను. అంటే నార్మల్ థ్రెడ్ ఉంటుంది కదా, దాంతోనే చేస్తున్నాను. ఎందుకంటే జరీ థ్రెడ్ కొంచెం గట్టిగా లాగితే మాత్రం అంతా ఊడిపోతుంది. ఇదైతే కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి నేను ఈ థ్రెడ్ని యూజ్ చేస్తున్నాను. కావాలంటే దీనిపైన జరీ థ్రెడ్తో ఒక 2-3 సార్లు చుట్టుకుంటే నీట్గా లుక్ వస్తుంది. ఒక శారీకి అయితే 36 కుచ్చులు 34 అట్లా వేసుకోవచ్చు. కాకపోతే నేను ఇక్కడ ప్యారెట్స్ యూస్ చేస్తున్నాను కాబట్టి 24 అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే 2 ఇంచెస్ గ్యాప్లో ఇచ్చుకున్నాను కాబట్టి నాకు 24 సరిపోతాయి. అందుకు గ్రీన్ కలర్ 12 తయారు చేస్తున్నాను. అండ్ అలాగే సెకండ్ కలర్ కూడా 12 తయారు చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇవి అయిపోతే మాత్రం మనకు కుచ్చులు కుట్టుకోవడం చాలా ఈజీ అయిపోతాయి. ఇవే కొంచెం టైం టేకింగ్ కానీ వర్త్ అనిపిస్తుంది. ఇవి రెడీమేడ్లో కూడా దొరుకుతాయి. ఇన్కేస్ ఎవరికైనా ఇంత ఓపిక లేకపోతే మాత్రం రెడీమేడ్వి కొనేసుకోవచ్చు. ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ లూజ్గా వేసుకున్న నాట్ నుంచి ఇవన్నీ రిమూవ్ చేసేస్తున్నాను. ఈ కుచ్చులు అనేవి వెరీ బేసిక్ మోడల్ అనమాట. దీంట్లోనే చాలా రకాలు చేసుకోవచ్చు. కాకపోతే ఇవి వేయడం కొంచెం అలవాటు అయితే ఇంకా కొంచెం అడ్వాన్స్డ్గా ఉన్న మోడల్స్ని కూడా ఈజీగా వేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను రెడీ చేసుకున్నవన్నిటిని శారీకి కుట్టేసుకోవడమే. శారీకి కుట్టడం చాలా ఈజీ, కానీ ఇవి తయారు చేయడం మాత్రం చాలా టైం తీసుకుంటుంది. వీటితో పాటు నేను పర్ల్స్ని, ప్యారెట్స్ని అండ్ ఈ కుచ్చుల్ని ఓన్లీ ఈ 3 వాడుకొని కుచ్చులు వేస్తున్నాను. ఇంకెక్కువ వాడినా కూడా ఆల్రెడీ శారీ చాలా బరువుగా ఉంది, ఇంక వీటి వెయిట్ కూడా ఎక్కువైపోతుంది అని చెప్పేసి నేను ఎక్కువేం యాడ్ చేయలేదు. చాలా సింపుల్గా కుడుతున్నాను.
ఓన్లీ ఈ 3 వస్తువుల్ని ఇట్లా ఎక్కించేసుకొని కింద నుంచి నాట్ వేసేసుకొని టైట్ చేసేసుకుంటే ఇంకా మన కుచ్చులు అనేవి రెడీ అయిపోయినట్టే. జనరల్గా అన్ని ఫ్యాన్సీ శారీస్కి కుచ్చులు ఇస్తాడు, కాకపోతే పట్టు చీరలకు ఇవ్వరు కదా, వేయించాలంటే మళ్ళీ ఎక్స్ట్రా చార్జ్ చేస్తారు. కాబట్టి ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగా అనిపిస్తుంది. అండ్ మనకి మనమే చేసుకుంటే బడ్జెట్లో కూడా అయిపోతాయి కదా. ఈ ప్యారెట్స్ అయితే నాకు దగ్గరలో షాప్లో పర్ పీస్ 6 రూపీస్ తీసుకున్నారు. అండ్ ఈ వస్తువులన్నిటికీ నాకు ఆల్మోస్ట్ 150 రూపీస్ దాకా అయ్యింది. ఇంకా ఈ ఫైనల్ అవుట్పుట్ చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది, ఎందుకంటే ఫస్ట్ టైం వేసినా కూడా బాగా వచ్చాయి అనిపించింది. ఇంతకీ కుచ్చులు బాగా వేసానా లేదా నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.